మెకానికల్ రాకీ. విశ్వకి చెప్పినట్టుగానే ఇలాంటి మూవీస్ జానర్స్ అనేవి మనకి టీజర్ 12 కట్ చేయడం అనేది నిజంగా చాలా కష్టమైన విషయం. సో మూవీ చూసిన వాళ్ళకి అర్థమైంది అండ్ ఇట్స్ ఓకే మ్యామ్. అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఏమి చెప్పట్లేదు. టీజర్ 12 ఏదైతే మీరు చూసారో ఇంకంతే, అదే మైండ్లో పెట్టేసుకోండి. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తే ఇట్ విల్ బి అన్ స్పాయిలర్. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే, బట్ ఇంకొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని కూడా అనిపించింది అనమాట. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ సీదా రావడానికి ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అసలు అబ్బో ఇదేంటారా యాక్టర్ అనుకున్నాను. సెకండ్ హాఫ్లో మనకి ఏదైతే ఆ ట్విస్ట్, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ మనకి ఇంకా రివీల్ అవుతుందో అక్కడి నుంచి అంటే ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ జానర్స్ అనేవి మన ఆడియన్స్కి విపరీతమైన ఇష్టం అనమాట. బట్ మనకి ఆ ట్విస్ట్ ఓకే మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హాఫ్లో ఏముండదు భయ్య, ర్యాండమ్ సాంగ్స్, ర్యాండమ్ ఫైట్స్, ఫోర్స్డ్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే రైటింగ్ పరంగా కూడా చాలా దరిద్రంగా ఉండిద్ది. ఎంత దారుణంగా ఉందో రైటింగ్ అనేది, అంత ఫోర్స్డ్ ఎలిమెంట్స్ అనేవి మనకి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సిగ్నల్ పడింది, వెహికల్స్ అన్నీ ఆగున్నాయి అనమాట, ఓకేనా. ఇప్పుడు ఒక బెగ్గర్ వచ్చాడు. బెగ్గర్ వచ్చిన తర్వాత డబ్బులు నువ్వు ఇస్తావా లేదంటే కనుక వాణ్ణి తీసుకోమంటావా? నీ బ్యాగ్ ఓపెన్ అవ్వట్లేదు, మేడం నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి బెగ్గర్ బ్యాగ్ తీసుకుంటాడంట. అబ్బో నాయన, అంత దారుణంగా ఉంటాయి బాయ్. సో అలా మనకి ర్యాండమ్ సాంగ్స్, రొటీన్ టెంప్లేట్, ర్యాండమ్ ఫైట్ సీక్వెన్స్, ఎలివేషన్ ఏవో ట్రై చేస్తుంటారు కానీ ఏవి వర్కౌట్ అవ్వవు అనమాట. అంత పిచ్చ నాన్ సెన్స్గా ఉండిద్ది ఫస్ట్ హాఫ్ అంతా, అంత దారుణంగా ఉంటుంది, అంత రాడ్గా ఉండిద్ది. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్ మ్యాన్, మీకు గుర్తుందో లేదో మన విశ్వక్ గారు అయితే మహారాజా మూవీతో పోల్చారు, అంటే డెప్త్ ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి. వెల్ మీరు చెప్పినట్టు స్క్రీన్ ప్లేలో అంత డెప్త్ ఎక్కడ లేదండి. ఎందుకంటే మహారాజా స్క్రీన్ ప్లేలో వాళ్ళు వన్ టైంలో మొత్తం జరిగిందంతా వాళ్ళు ఏం చూపించలేదు. అంటే వన్ టైంలో సింపుల్గా చెప్పాలంటే ప్రెజెంట్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే ఉంది, కథ మొత్తం చెప్పేస్తారు అనమాట. సో మహారాజా మూవీ టీం వాళ్ళు అలాంటి స్క్రీన్ ప్లే టెక్నిక్ అనేది వాళ్ళు యూజ్ చేయలేదు. బట్ మీరు సెకండ్ హాఫ్లో ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది మీరు మంచిగా ట్విస్ట్ అయితే ఇచ్చారు. బట్ మీరు ఇవ్వటం అనేది మొత్తం హోల్సమ్గా చెప్పడం వల్ల ఇంకా ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ రన్ టైం అంతా మీరు మమ్మల్ని ఎంగేజ్ చేయాలి కదా. సో అక్కడ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అంటే ఎక్కడ ఉంది? నథింగ్. ఎందుకంటే మీరు హోల్సమ్గా మొత్తం ఒకసారి చెప్పారు, దాచిపెట్టి స్క్రీన్ ప్లేతో ఆడుకుంటూ రివీల్ చేసుకుంటూ వెళ్ళుంటే మాత్రం ఇంకా బాగుండేది. బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ జానర్స్ అనేవి మా ఆడియన్స్ అసలు జనాలకి విపరీతమైన ఇష్టం, ఇలాంటి జానర్స్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేస్తారో అక్కడి నుంచి కూడా ఇంకా త్రూ అవుట్ ద మూవీ అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అనేవి ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ తీరా చూస్తే మీ క్యారెక్టర్స్ మధ్యన మీ రివిలేషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు తప్ప ఇక్కడ మాకు మ్యాటర్ అంతా అర్థమైపోయింది కాబట్టి వన్ హోల్సమ్ టైమ్గా ఇంకా అక్కడి నుంచి హుక్ చేసే ఎంగేజింగ్ చేసే పాయింట్స్ అనేవి పెద్దగా ఏమి లేవు, జస్ట్ నార్మల్ ఫ్లాట్గా వెళ్తూ ఉండిద్ది. సో ఇంతగా మీకు స్టార్టింగ్ చెప్పే కదా ఎగ్జిక్యూషన్ అనేది ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ అనమాట సో మహారాజా మూవీ టీం వాళ్ళు అక్కడ సక్సీడ్ అయ్యారు. ఇక్కడ మీరు చెప్పినట్టు ఇక్కడ అంత డెప్త్ అనేది లేదు. అండ్ క్లైమాక్స్లో నాకు కనీసం అట్లీస్ట్ అక్కడ ఇంకా వాళ్ళ వైపుకి టర్నింగ్ పాయింట్లో ఏదన్నా రివీల్ చేస్తారేమో అనుకున్నా. బట్ అందరిలాగే 4 పంచ్ ఇచ్చేసి నార్మల్గా క్లోజ్ చేశారు. అందుకే లక్కీ భాస్కర్ విన్ అయింది. వాళ్ళు సెకండ్ హాఫ్ నుంచి త్రూ అవుట్ ద మూవీ మనల్ని సర్ప్రైజ్ చేస్తూ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ త్రూ అవుట్ ది మూవీ వెళ్తూనే ఉన్నారు. ఆఖరికి క్లైమాక్స్లో కూడా మనకి ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ మళ్ళీ ఇచ్చారు. సో అది విషయం అయితే. సో అంతే ఇంతకు మించి ఇంకేం చెప్పడానికి లేదు, డెప్త్గా లేదు. సో అది విషయం అయితే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ బ్రోంజ్ మ్యాన్. సో యా అంతే. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, మీనాక్షి చౌదరి గారు ఎమోషనల్ సీన్స్లో షీ వాజ్ గుడ్. అండ్ రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ అంతే, అందరు ఇంక పెద్ద గేమ్ లేదు, ఓకే ఫీలింగ్ అంతే. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, సరిపోదా శనివారం బాగుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఇంకా రిమైనింగ్ అయితే పెద్ద గేమ్ అనిపించలేదు. సో అది ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, బాగానే మెయింటైన్ చేశారు అనిపించింది. సో అది విషయం అయితే. సో దాట్స్ రివ్యూ ఆన్ మెకానికల్ రాకీ. అండ్ యప్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్, ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.